హలో గైస్, నేను మీ ఎంఎస్కే. ఓకే గైస్, అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. అందరికి ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. హలో గైస్, బాగానే ఉంది. చూద్దాం లోపల ఎట్లుందా. ఇప్పుడు మేము దీన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫామ్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. 31st నైట్ ఫామ్ హౌస్కి వచ్చినాం. మొత్తం అవుతుంది. జాలి తాడిపోతాయి, ఎందుకంటే బిజీ వర్క్స్ ఉండే మాకు కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ అవుతుండే. ఇదే మేము చూసింటే చూస్తే బాగానే ఉంది. లోపల ఎట్లుందో ఫుల్ నీట్గానే ఉందా. ఇక్కడ మనం జస్ట్ నార్మల్ కూర్చోవచ్చు. జస్ట్ ఇక్కడ క్యాంపింగ్ వేసి అందులో కూర్చోడమే. ఇది చూడండి, స్విమ్మింగ్ పూల్ కూడా బాగుంది. నీట్ అండ్ హైజీనిక్ గా మాట్లాడుతున్నారా? ఓకే, వాలీబాల్ కూడా సెట్ చేశాడు. అక్కడ పోతాను. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ర్యాక్ లో. బాల్ జూమ్ చేయడానికి జూమ్ చేయొచ్చు. ఓకే, సారీ. యా యా మంది డోర్ లాక్ ఏం లేదు. చెప్పలేం పెద్ద మనది ఇది. వద్దులే, చెప్పులు ఇప్పేసాను. చెప్పులు ఇది డూప్లెక్స్. ఇది 1 floor 2 bed. ఒక నిమిషం బూత్ నీకు ఎక్కువ అవుతుంది చెప్తున్నా. ప్రతి రూమ్ ఇక్కడ యా లైట్ చేయండి. అక్కడ వాష్రూమ్ మొత్తం హైజీనిక్ ఉంటుంది. కుండి చూసినా వేస్ట్. అన్నీ ఉంటాయి బోర్డులు ఇక్కడ అన్నీ చూడండి. బోర్డు వలిపోతుంది మొత్తం. అంటే మీరు ఒకవేళ మీకు ఫామ్ హౌస్ కావాలంటే ఫామ్ హౌస్ డీటెయిల్స్ చెప్తాం. మేము ఇక్కడ పెడతాం లింక్లో చూడండి. యా చూడండి, మొత్తం ఫారెన్ సర్కిట్ ఉంది. ఫ్రిడ్జ్ కూడా చూడండి. ఫ్రిడ్జ్ ఆన్ చేయి, ఇప్పుడు చల్ల పడిపోవాలి. డబుల్ డోర్ ఆన్ అవుతుంది. వాటర్ కూడా ఓకే. నీళ్ళు అందులో ఫ్రీయా? ఓకే, ఆన్ చేయండి. లైన్ మనే మొత్తం 24 గంటలు కరెంట్ బిల్ మందేం కాదు. ఓకే, అంతా బాగానే సెట్ చేసింది. బాగానే చూద్దాం. టేబుల్ టెన్నిస్ కూడా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ పెడతా నేనైతే. ఇది నడవదు ఇక్కడ మనతానా. ఇది నడవదు మనతానా. నడవదు. మొత్తం సెట్ వేరే ఉంటుంది అది. ఓకే ఓకే బాగా. ఏం చూపిస్తారు అలా? టేబుల్ వర్షన్ మనది. ఓకే, ఇక్కడ అది కూడా ఉంది. వైఫై ఫెసిలిటీ. ఇంకా అది కాదు బాప, అది దాన్ని ఏమంటారు? కాదు, వైఫై ప్రొజెక్టర్ కాదు అది. ఓకే, ఏసీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మంచి ఆర్టిస్ట్ కూడా ఎవడు వేసాడు. వా క్లైమేట్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. అబ్బా చిక్కన్ అవుతుంది బాయ్. ఎంత బాగానే ఉంది. పోతాం అట్లే మనం. ఓకే, ఇంకొకటి కూడా బుక్ చేసాం బ్రో. ఇక్కడే కాకపోతే పైన కూడా ఎక్కుదామా? అవునా, అది మంచిగా ఉంది అట్టుందా? పోయేదాం ఆడికి. ఫ్రెండ్స్, ఇంకా అక్కడ ఉయ్యాల కూడా ఉంది చూడండి, కనిపిస్తుంది. ఇదంతా నైట్ మొత్తం నైట్ అవుట్ చేస్తాం ఇప్పుడు. ఈరోజు మొత్తం పార్ట్ 1 పార్ట్ 2 2 పార్ట్లు వస్తాయి ఈరోజు. చిన్న నచ్చుకుడు వేడ వెళ్తాం. ఇంకా ఇదంతా వేస్తున్నాడు అతను.
అందరు పోయారు, అందరు వస్తలేరు ఇంకా. మేము ఫస్ట్ వచ్చేసినాం. అందరికన్నా ఫస్ట్ మేము వచ్చినాం. అందరికన్నా లేట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ మేము వచ్చినాం. ఇక్కడ సైడ్ చూపిరాం. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు చిన్నగా ఇట్లా. ఒకలే బోన్ ఫైర్ చూడండి అది. యా ఇప్పుడు ఇక్కడ పెడతాము. ఇక్కడనే దీని కింద సెట్ చేస్తాం అనుకో. ప్లగ్లో పెట్టి మూత మోగుతుంటుంది అని ఇచ్చుకోవాలి స్పీకర్. ఆడ కూడా ఉంది ప్లగ్. ఆడ పెడతాం అందులో దుంగుతాం. మళ్ళీ ఎట్లుంటది ఇదంతా ఇచ్చాడు చూడండి. వస్తుంది ఓకే. అవి లైట్లు కావు, అవి కావు, అవి కావు అంతే. షోకేస్ అని కూడా ఒకసారి కదిలియండి. అవునైంది, అయింది. నైస్. మన సరికే వేరే అసలు. అన్ని పని చెప్పు. యా అన్నీ వేయాలి. అంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూసి సంబంధించండి. ఈ కరెంట్ బిల్లు మేము వాడుకోము అంటే పైసలు కడుతున్నాం కదండి, అందుకనే. ఇక్కడ ఇది కూడా బాగానే ఉంది. ఆల్రెడీ ఇది మనకి ఇన్వర్టర్ కూడా ఉంది. అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ, ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అన్నీ మనం అయ్యా ఇక్కడ వీడియో కట్ చేస్తాం కానీ ఛార్జింగ్ పెట్టాడు ఇక్కడ. అవునా, చూద్దాం. అరే పంపు లేదుగా మరి. బాయ్ డీజే ఎందుకు లేట్ వచ్చినావు బాయ్? గట్టిగా మాట్లాడు బాయ్. బాయ్ ఇంత గలత్ చేస్తే ఎట్లా బాయ్? అని బాయ్ అందరూ ఇక్కడ ఇంత ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ చూడు. మగా ఏంటి చక్కగా డాన్స్ చేయబో. ఏమైంది చూడు వస్తున్నది చేయబో డాన్స్ చేయబో. సో గాయస్ ఇప్పుడే ఫుల్ తిన్నాము. బిర్యానీ అంతా అయిపోయింది. బిర్యానీ అయిపోయింది, స్విమ్మింగ్ పూల్ అయిపోయింది, అంత అయిపోయింది. చిన్నగా ఇప్పుడు స్నాక్స్ ఐటమ్స్ తింటున్నాం. స్నాక్స్ ఐటమ్స్
నేను కొంచెం మాట్లాడతా జస్ట్ బాగుంది. అంత సడన్గా పెడితే మాట్లాడలేకపోతున్నా. Tell something, bro. Tell something, bro. Nothing. Huh? Bro, tell me something, bro. What? What? What the fuck? What the fuck you are talking? Huh? I do just want to fuck. Okay, bro. Bro, tell me something. ఏముంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం 31st బాగుంది కాకపోతే కావాల్సింది లేదు సరుకు లేదు మిత్రమా. ఎల్లప్ప ఎల్లప్ప ముదలు ముదలు పడ లాంగ్ నుంచి తీసుకురావాలా? మాకు ఫోటోషూట్ చెప్తారు. మూసాలే కలుతాయి కదా. ఏడంగా కిచెన్లో సామాన్ ఉన్నాయి. ఇంకా బిర్యానీ హండీలో బిర్యానీ చూసి రైట్లుందా హాఫ్ కథం చేసినాం, ఇంకా హాఫ్ ఉంది. బాయ్ హీరో అంత జూమ్ వెళ్ళట్లేదు. టెల్ మీ సంథింగ్ బ్రో. ఇట్స్ ఆసమ్. యా వాట్ అబౌట్ యువర్ 31st night? గోయింగ్ గుడ్. యా వాట్ అబౌట్ దిస్? ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి, ఏం పాలు కదా అన్నీ. ఇంకా ఫ్రిడ్జ్లో మాల్ ఉంది, చిన్న చిన్న మాల్ ఉన్నాయి, చూపొద్దు. కానీ ఈ బిర్యానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తే సెట్ అయిపోతుంది అందరం. మస్తుగా ఉంది. ఇంకా బిర్యానీ ఇంకో రౌండ్కి వచ్చేస్తారు. ఏ చిత్తపులి ఎంత తాగినవరా? నేను ముఖం చూడు ఎట్లుందో, నాకు ఎంత తాగింది చూడు. ఈడు తాగుతుండు. నేను చాలా మనసు పడి ఫ్యాంటాని ఒక్కడనే పోసుకొని తాగినా. నువ్వు మిక్సర్ వేసిండు తిన్నా. ఎట్లా లోపలికి వచ్చినాక కలిసేదే కదా కలిపి తాగిపోవాలి. ఈ బ్రో కలిపింది. ఈ బ్రో మా వాడు ఫ్యాంటా కలుపుకొని ఫ్యాంటా తాగుతుంటే మన దాంట్లో మిక్సర్ వస్తావా? కలిసేదే బ్రో, ఫస్ట్ కలిపోగా పెట్టినాక కదా బ్రో పిల్ల వచ్చేది. కలిసేదాన్ని ఒకటేసారి రాదు కదా. టేస్ట్ చూస్తున్నా. గలీజ్ ఉంది. బాయ్ ఇంతసేపు పిల్లతో ఫోన్ మాట్లాడచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ రేపు వచ్చేది పిల్లకి. ఏ పిల్లకి బాయ్? ఏం లేదు బాయ్, మళ్ళీ వస్తుంది పోదానికి. కుళ్ళిపోయిన వాసన వస్తుంది. రేష్వా అందరికీ మీకు చెప్తా బాయ్. అయ్యా ఇదే మన రూము. ఇక్కడ వండుకోవాలి. మనం ఏసీ అందం ఆన్ చేద్దామని చూస్తున్నా కానీ ఏసీ రిమోట్ దొరుకుతుంది. అదే చూస్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు ఇల్లు దయ్యంగా అనిపించాలి, సైక్ అయిపోతారు అందరు. అందరు ఉరుకుతారు ఒకటేసారి. వీడు ఇంత మంది తాగుతుంటే ఇటు సైడ్కి పోయి ఇంత కలుపుకొని తాగుతాడు. చిడితప్పులి రెడ్ ఐస్. 1 minute అయిపోతే 2025 వస్తుంది. మరి నీ పిల్ల ఎప్పుడు వస్తుందిరా? రండి అందరు పట్టుకుని తాగరి. One.
చెక్కగా అరే కరెంట్ పోతుంది అందరికి చెప్పు బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ హోప్ యూ ఆల్ గైస్ 0 0 0 12 వచ్చింది న్యూ ఇయర్ వచ్చింది guys. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు రా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు రా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఇలా హ్యాపీ న్యూ ఇయర్ రా చెప్పు ఈరోడు నాని బాయ్ చెప్పు బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా బాయ్ హ్యాపీ న్యూ అలా బలా గలా మీద కానీ అలా ఇయర్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ guys. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా థ్యాంక్స్ రా సేమ్ టు యూ ఈ కేక్ తింటుండు ఈడ అవలం థ్యాంక్ యూ అన్న ఓ ఓ పుల్లా పుల్లా రగ్గు కప్పినాడే లక్ష్మణు రగ్గు కప్పినాడు లక్ష్మణు ఏమైంది బాయ్ జ్వరం వచ్చిందా బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ వేడి ఉండేది బాయ్ వేడి ఉండు మొత్తం జలాయించుకుంటుండు ఇంకో ఈ వీడియో తర్వాత నువ్వు చూసుకున్నాక నువ్వే బాధపడతావురా ఎందుకు తెలుసా నీ ముఖం చూసి నువ్వే బాధపడతావు అట్లా వచ్చింది నా మిత్రులు నా స్నేహితులు మా తమ్ముళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేవరా టైం వచ్చేసి 1 అవుతుంది మా వాళ్ళు అలసిపోయారు మొత్తం ఇంకా గేమ్ వీడు పబ్జీ ఆడుతున్నాం నేను వాడు మిగతా క్యారమ్స్ ఆడుతారు వీడేమో వాళ్ళ పిల్లతో చాట్ చేస్తున్నాడు ఈయన బతికింతే ఇక వీడికి వచ్చి రీల్స్ చూస్తుంది వీళ్ళు క్యారమ్స్ ఆడతారు ఇది రీల్ కాదు అటు ఇటు చూపించండి బ్లాగ్ గాయస్ అన్ని దాంట్లో మేము -16 పెట్టాం ఏసీ వాడాలి కదా చలికాలం కూడా వాడుతున్నాం మేము ఏసీ ఎందుకంటే కొంచెం రిచ్ కదా రిచ్ కాదు అంటే మేము న్యాయం చేయాలి కదా బ్రో ఫార్మర్స్కి ఎట్టిన పైసలు ఎదురా పుట్టడా ఎదురా నాకు హ్యాండ్ ఇచ్చినావు మన ఇద్దరం కలిసి నైట్ అవుట్ చేద్దామని మంతమైంది బాయ్ వస్తే మంటలే బాయ్ లక్కీ చెద్దరేసుకొని వచ్చాడు చలికి బ్రో వాట్ అబౌట్ యువర్ కూల్ ఎలా ఉంది కూల్ పైసలు కట్టిన పుణ్యానికి కాదు బ్రో ఏసీ వాడాలి కదా టెంపరేచర్ పెంచినా ఏసీ బంద్ చేసినట్టే కదా బ్రో అది అట్లే వణికించుకో బ్రో అవి నెక్స్ట్ బ్రో బాయ్ ఆయనకు సోయలేదు కానీ -16 -16 డేస్ చిన్న వెళ్ళిపోతున్నాడు
ఈడ ఫ్యాన్ ఆన్ చేసినాం రెండు ఫ్యాన్ ఆన్ చేసినాం. సౌండ్ వస్తుంది అనుకుంటా మీకు. ఆ లైట్లు ఇప్పుడు వేయలేను కానీ ఫ్రిడ్జా ఫ్రిడ్జ్ ఏమో లైట్లు పని చేస్తుంది. ఖరాబ్ అయినాయి. ఐస్ గడ్డలు అయినవి పడేసారు ఇక్కడ. ఐస్ గడ్డలు అయినాయి. అరే ఐస్ గడ్డలు రాలే కదరా అలా పెట్టి ఫ్రిడ్జ్ పెట్ట. ఇంకా బిర్యానీ అన్నీ ఉన్నాయి. ఇంకా తెచ్చినవన్నీ చెదరేసి కూరలు చెత్త చెదారని చేసేసారు మొత్తం. అరే అది మూత పెట్టలేదు అక్కడ. చాయ్ మనం పెడుతున్నాం, వదిలేరు. చాయ్ మనం పెట్టాలి ఇప్పుడు. సరదా చెప్పండి. పెట్రోల్ లేదంటే మళ్ళీ తలకి తింటాడు. 200 కొట్టి లేరా శిశు బాబు? 200 కొట్టించాం. తెలియదు నాకు. వీడు అండి నైట్ 30 మంది 15 మంది పట్టుకొచ్చారు. అంటే 30 మంది తినేది 15 మంది తింటాను పట్టుకొచ్చారు. 2 సార్లు తింటాము, 2 సార్లు చేస్తాము అది పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఈడ ఏమీ లేదు. దొల్ల సగం తిన్నారు, సగం వదిలేసారు. ఇప్పుడు అది ఏం చేయాలని అర్థమవుతుంది ఒక్కటి కూడా. ఇప్పుడు అది మేమైతే ఎయిర్పోర్ట్ రోడ్లు ఉన్నాము. అన్నీ చూపించలేకపోయినా కొంచెం ఇబ్బంది ఉంటే మాకు కొంచెము అంటే అంత మైండ్ లేదు దాని మీద. ఫస్ట్ అంటే అంత అవగాహన లేకుండే తీయాలని కొంచెం మర్చిపోతున్నాను మధ్యలో. మొత్తానికి అయితే తీస్తున్నాము. నాయ్ బాయ్ బోలో యారో కుచ్ భీ. నేను ఎట్లున్నా కామెంట్లు వేయండి. నైట్ డిమ్ అయిపోయినాము. డిమ్ అంటే తెలిసిందే కదా మీకు. అది మీకు తెలియలే కానీ చిన్నగా కొట్టేస్తున్నాం. ఎయిర్పోర్ట్ నాన్నబాయిని అబ్రాడ్ పంపిస్తున్నాము. సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినాం వీడికి.